ఈ మధ్య కాలంలో మా లలితక్క ఇంకొక సాహిత్య ఇంకా కొంతమందిని చూస్తాం. ఇప్పుడు సర్పంచులు కూడా అయినారు మహిళలు. మీరందరూ కూడా యాక్టివ్గా గ్రౌండ్లో పబ్లిక్కి కనెక్ట్ ఉంటూ ప్రజాసేవ చేస్తే రేపటి భవిష్యత్తు అంతా కూడా మహిళలకు ఉంటుంది. ఎందుకంటే 33% రిజర్వేషన్ మహిళలు వస్తూ ఉన్నారు. అనుకోకుండా ఎవరైనా సరే రేపు ఏ పదవులకైనా రావచ్చు. రేపు మనమే ఎమ్మెల్యేలు అయితే కాదు, రేపు డీలిమిటేషన్ తర్వాత ఏ రిజర్వేషన్స్ ఎట్లా మారుతాయో, ఎక్కడ మహిళలు అవుతారో, ఎక్కడ రిజర్వేషన్స్ వస్తాయో తెలియదు. మహిళలు యాక్టివ్గా ఇంట్రెస్ట్ పబ్లిక్లో తిరగాలనుకున్న మహిళలు కూడా చాలా యాక్టివ్గా ప్రజాసేవ చేస్తూ ఒక నమ్మకాన్ని కలిగించుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి యాదవులకి 2 విషయాలలో ఒక బలమైన ఐక్యత ఉంటుంది. ఒకటి సదరు, ఒకటి కృష్ణాష్టమి. హైదరాబాద్లో సదరు చేసినప్పుడు దాదాపు 4-5 లక్షల మంది ఉంది. రాజకీయ మీటింగ్లు అన్నప్పుడు మళ్ళీ వర్గం తీరు మనం ఎదగాల.